दरान्दोलित दीर्घाक्षी दरहासोज्ज्वलन्मुखी गुरुमूर्तिर्गुणनिधिर्गोमाता गुहजन्मभूः। శ్రీమాత్రే నమః. మన బంగారు లలితమ్మ గురించి 121వ శ్లోకంలో ఏం వివరిస్తున్నారో మనందరం చక్కగా తెలుసుకుందాం అండి. కార్తీక మాసము దీపాల వెలుగులో మన శివయ్య అలాగే మన బంగారు లలితమ్మ ఇద్దరు కూడా దగదగలాడిపోతున్నారు. తెల్ల మందారాలు పెట్టేసుకుంది బుజ్జమ్మ. ఇంత మంగళకరమైన దీపాల మధ్యన మనం 121వ శ్లోకంలో మన బంగారు లలితమ్మ గురించి తెలుసుకుందాం. మన లలితమ్మ వారు ఆమె బిడ్డలైన మనందరినీ కూడా ఎల్లవేళలా కాపాడుతూ ఉంటారండి. మన మనుష్యులలో ఉండే భయాలు ఆందోళనలు అన్నీ కూడా ఇట్టే తొలగించేసి, ఎందుకు అమ్మవారు సర్వశక్తిమయి కాబట్టి ఏ భక్తులైతే అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతారో ఆ భక్తుల జీవితంలో ఎలాంటి భయానికి చోటు ఉండదు. నేనైతే లలితమ్మ వారిని ఒక పెద్ద మర్రి చెట్టు అంత బలం కింద, ఒక మర్రి చెట్టు చూడండి మన మనుష్యులకి ఎంత నీడనిస్తుందో, మన అమ్మవారు కూడా మనతో వెన్నంటే అంతే ధైర్యం, కొండంత మర్రి చెట్టు మన లలితమ్మ అని నేనైతే భావిస్తాను. అందరికీ తెలుసా అండి మన లలితమ్మ నవ్వు ఎలా ఉంటుంది అంటే కాంతిగా, అమ్మవారు నవ్వుతూ ఉంటే ముత్యాలు రాలినట్టు ఉంటాయంట. ఈ దీపం చూడండి దగదగలాడిపోతుంది. అమ్మవారు నవ్వుతున్నప్పుడు కూడా అంతే దగదగలాడిపోతుందంట. మన ఆది పరాశక్తి అయిన మన లలితమ్మ వారు ఈ ప్రపంచానికే పెద్ద గురువు అండి. అమ్మవారే సరస్వతీదేవి, అమ్మవారే మాతంగి స్వరూపిణి, విద్యాస్వరూపిణి. ఆమె బిడ్డలైన మనందరికీ కూడా పెద్ద గురువు ఎవరు, మూలస్థానం ఎవరు, మన లలితమ్మ వారు. అలాగే మన లలితమ్మలో నుంచే ఎన్నో మంచి గుణాలు, మన పక్క వాళ్ళకి సహాయం చేయడము, అబద్ధాలు ఆడకుండా ధర్మ మార్గంలోకి వెళ్ళడము, ఎవరిని మోసం చేయకుండా ఉండడము. అంటే ఈ రోజుల్లో ఇవన్నీ చెప్తే కొంచెం అందరూ ఇదిగా అనుకుంటారు, కానీ అసలైన జీవితము ఎన్ని కష్టాలున్నా మనం మంచిగా బతకాలని మన బంగారు లలితమ్మ ఎప్పుడూ కోరుకుంటారు. ఇంత చక్కటైన గుణాలన్నీ కూడా మన అమ్మవారి నుంచే ఉద్భవించాయి. మన లలితమ్మని గోమాత అని పిలుస్తారు. 605వ నామం అండి. ఈ ప్రపంచంలో చిన్న జీవి నుంచి కొండంత ఏనుగు వరకు కన్నతల్లి ఎవరండి, మన లలితమ్మ వారు. ఆ గోవులన్నింటికీ కూడా, గోవులు అన్నవి ఎంతో మంగళకరమైనవి, వీళ్ళందరికీ కన్నతల్లి ఎవరండి, మన లలితమ్మ వారు అని ఈ నామం సూచిస్తుంది. అలాగే గుహ అంటే ఎవరండి, ఓం స్కందాయ నమః, ఓం గుహాయ నమః, ఓం అగ్నిగర్భాయ నమః అని మనము ఎప్పుడైతే సుబ్రహ్మణ్య స్వామి కోవెలకు వెళ్తామో ఈ నామాలు చదువుకుంటాము. ఇక్కడ గుహ అంటే సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి కన్నతల్లి ఎవరు, సాక్షాత్తు పార్వతీ స్వరూపిణి శ్రీ లలితాంబికా దేవి. తో 122వ శ్లోకం అయిపోయిందండి. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.